హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ లాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో క్యాషియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ ఏ అనేది తీసుకున్నాను. సో దీన్ని మనము మ్యాట్రిక్స్ ఇన్వర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి క్యాషియోను ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మోడ్ అనేది మనము క్లిక్ చేయాలి. సో మోడ్ బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక నెక్స్ట్ మనము మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి మ్యాట్రిక్స్ వచ్చేసి మనకు ఇక్కడ 6 వాల్యూ 6 కాబట్టి 6 అనేది ప్రెస్ చేస్తున్నాను. 6 క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ అనేది మనకు కావాలి కాబట్టి మ్యాట్రిక్స్ ఏ అనేది 1లో ఉంది కాబట్టి 1 అనేది ప్రెస్ చేస్తున్నాను. 1 ప్రెస్ చేశాక మనకు ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ వచ్చేసి వాల్యూ 1 కాబట్టి 1 అనేది ప్రెస్ చేస్తున్నాను. 1 ప్రెస్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో మనకు ఈ మ్యాట్రిక్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు 1 ఉంది కాబట్టి 1 అనేది ఎంటర్ చేస్తున్నాను. సో 1 అనేది ఎంటర్ చేయాలి అంటే కనుక ఈక్వల్ టు బటన్ అనేది మనము ప్రెస్ చేయాలి. సో ఈక్వల్ టు బటన్ ప్రెస్ చేయగానే మనకు వాల్యూ 1 అనేది ఎంటర్ అవుతుంది. సో రిమైనింగ్ కూడా సేమ్. నెక్స్ట్ -1 అనేది ఎంటర్ చేస్తున్నాను. -1. సో ఈక్వల్ టు ప్రెస్ చేయగానే మనకు -1 వాల్యూ అనేది ఎంటర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ 2 అనేది ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ రిమైనింగ్ కూడా అలాగే 0 ఎంటర్ చేస్తున్నాను. 2 1 0 అగైన్ 0 అండ్ నెక్స్ట్ 3. సో మ్యాట్రిక్స్ వాల్యూస్ అనేవి మనము ఎంటర్ చేసాము. సో ఇక్కడ మనకి ఏసీ బటన్ కనిపిస్తుంది కదండి. సో ఈ వాల్యూస్ అనేవి ఎంటర్ చేశాక మనము ఏసీ బటన్ అనేది క్లిక్ చేయాలి. సో ఏసీ బటన్ అనేది క్లిక్ చేయగానే మనకు వాల్యూ అనేది 0 చూపించాలి. సో ఇలా 0 చూపించిన తర్వాత మనము షిఫ్ట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. షిఫ్ట్ ప్రెస్ చేశాక మనకు ఇక్కడ 4 అనే బటన్ క్లిక్ చేయాలి. 4 క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఏ అనేది కావాలి కాబట్టి మ్యాట్రిక్స్ ఏ అనేది మనకు 3లో ఉంది. సో 3 అనేది క్లిక్ చేయాలి. సో 3 అనేది క్లిక్ చేస్తున్నా. 3 అనేది క్లిక్ చేసానికి మనకు మ్యాట్రిక్స్ ఏ అనే వాల్యూ అనేది వచ్చింది. సో దీనికి మనము ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇన్వర్స్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఎక్స్ ఇన్వర్స్ బటన్ అనేది ఉంది. సో ఈ ఎక్స్ ఇన్వర్స్ అనే బటన్ మనం క్లిక్ చేయగానే ఈ మ్యాట్రిక్స్ అనేది ఇన్వర్స్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఇన్వర్స్ అనే బటన్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాట్రిక్స్ ఇన్వర్స్లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వాల్యూస్ కావాలి అంటే కనుక మనకు ఈక్వల్ టు అనేది ప్రెస్ చేయాలి. సో ఈక్వల్ టు అనేది ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే మనకు వాల్యూస్ అనేవి మ్యాట్రిక్స్ ఇన్వర్స్లోకి కన్వర్ట్ అయిపోయాయి. సో ఇక్కడ వాల్యూ అనేది మనకు 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 0.5. సో ఈ 0.5 వాల్యూ మనకు 1/2. నెక్స్ట్ వచ్చేసి -0.833 ఉంది. సో దాని వాల్యూ మనకు -5/6. అండ్ నెక్స్ట్ వచ్చేసి 0 అండ్ 0.5 వాల్యూ మనకు 1/2. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు -1/6. అండ్ నెక్స్ట్ వచ్చేసి 0 అండ్ నెక్స్ట్ 0 అండ్ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 1/3. సో ఈ విధంగా మనము ఒక మ్యాట్రిక్స్ను ఇన్వర్స్లోకి ఈ విధంగా మనము ఈ స్టెప్స్ యూజ్ చేసి మనము మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అనేది క్యాషియోలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ వాల్యూస్ అనేవి మీకు ఇక్కడ కింద ఆన్సర్లో ఇస్తున్నాను. సో ఈ వాల్యూస్ అనేవి మనకి ఈ మ్యాట్రిక్స్లో వచ్చిన వాల్యూస్ అనమాట. సో మీరు ఈ మ్యాట్రిక్స్కి ఏం చేస్తారు అంటే కనుక నార్మల్గా ఎలా అయితే కనుక మనము స్టెప్ బై స్టెప్ చేస్తాము. సో ఆ విధంగా మీరు మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి నాకు ఈ వాల్యూస్ అనేవి కరెక్ట్గా వచ్చాయో లేవో కామెంట్ సెక్షన్లో అనేది మీరు నాకు తెలపండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీకు ఇది కనుక హెల్ప్ అవుతుంది కనుక నాకు నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.